హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి చేపలు నిల్వ పచ్చడి పెడుతున్నాము. ముందుగా చేపలను ఫ్రెష్గా నీట్గా చేసుకొని మేము చూపించే విధంగా నీట్గా ఫ్రెష్గా చేసుకున్న తర్వాతకి వాటర్ లేకుండా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకొని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చేపలు వేసిన తర్వాతకి ఫిష్ అనేది ఉట్టిన అంటుకపోతుంది. మనం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాతకి ఊక కలపకూడదు. వాటంతలో అవే కాలిన తర్వాతకి విడిగా వస్తాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ తోటి. మధ్యలో కలిపితే చిట్పట అని చెప్పేసి ఆయిల్ చిల్లుతుంది, ఇట్లా పేలినట్టుగా అవుతాయి అన్నమాట. వాటంతలో అవే మంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి మనకు ఈజీగా వచ్చేస్తుంది. రెడ్ కలర్ కొంచెం మెరూన్ కలర్ వచ్చే ముందు మంచిగా పూర్తిగా కాలడం కోసం ఇటు అటు తిప్పేసుకోవాలి. కానీ స్టార్టింగ్లో మాత్రం కలబెట్టకూడదు. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి చూడు అవంతటా అవే మంచి విడివిడిగా కదులుతున్నాయి కదా. మనం మంచిగా అన్నీ ఒకేలాగా కాలడం కోసం అటు ఇటు కొంచెం తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే చేప మొత్తం కాలాలి కదా. అన్ని సైడ్లు 2 సైడ్స్ ఒకేలాగా కాలే విధంగా చూసి రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో వచ్చేసింది. అంతలో ఈ గ్యాప్లో తాలింపు పెట్టుకోవడం కోసం ఒక ఎల్లిపాయ. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం. మనం ఫిష్ని ఫ్రై చేసుకోవడంలోనే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. తర్వాతకి ఈజీగానే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 month వరకు ఉంటుంది ఫిష్ ఫ్రై. కొంచెం మంచి కాలితే ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం సరిగా కాలకపోతే తక్కువ రోజుల్లోనే ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. డైరెక్ట్ చేయితో వేస్తే చిల్లుతుంది అని చెప్పేసి నాకు వచ్చిన ఐడియాతోటి మనం తీసుకునే ఆ గంటె మీద అందులో ముక్కలు పెట్టుకొని కొన్ని ఫస్ట్లో మిస్ అయిందని చెప్పేసి అదే క్లిప్ యాడ్ చేసిన అనమాట. మనం చేపలు వేసే ముందు ఎలా వేస్తామని చెప్పేసి కొంచెం నాలాంటి బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం భయపడతారు కదా ఆయిల్ అంటే, వాళ్ళ కోసం ఆ స్పూన్లో పెట్టుకొని అందులో వేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అట్లా రెడ్గా కాల్చుకుంటే మనకి ఫిష్ స్మెల్ రాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మనకి టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా తాలింపు కోసం కొంచెం ప్యాన్ని హీట్ చేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, జీలకర్ర ఆవాల పౌడరు, అంతే సింపుల్. ఇంకా ఇప్పుడు అదే మనం దంచుకున్నాం కదా ముందే అల్లం ఎల్లిగడ్డ, ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. మేమైతే ఒక 2 అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నాం. కరివేపాకు, కారం వేసే క్లిప్ మిస్ అయిందనమాట. కొంచెం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి. కొంతమంది కారంలోనే సాల్ట్ కలిపి పెట్టుకుంటారు కదా, సో సాల్ట్ సపరేట్ వేసుకోవసరం లేదు. సపరేట్ వేసుకుంటే ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ పీసెస్ కదా, సాల్ట్ అనేది కారంలోనే కలిపి వేసుకోవాలి. సింపుల్. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 minutes 10 minutes